ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారమే చేయలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనే లేదు. అటు కౌంటింగ్ పూర్తయింది, ఇటు అటాకింగ్ మొదలైంది. దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేశారు. కత్తులు, కర్రలతో వీధుల్లోకి వచ్చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, వాలంటీర్లను దొరికిన వారిని దొరికినట్టు చావబాదుతున్నారు. ఇళ్లలోకి దూరి ఆడ, మగ, ముసలి, ముతక అన్న తేడా లేకుండా దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలపై విరుచుకుపడ్డారు. రేషన్ బియ్యమిచ్చే వాహనాలను ధ్వంసం చేశారు. మోడీ గారి పక్కన నవ్వుతూ కూర్చున్న చంద్రబాబు గారు ఇదంతా చూస్తున్నారో లేదో తెలియదు, కానీ వెంటనే ఈ దాడులు ఆపాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వాలి. పట్టపగలు నట్టనడి వీధిలో పబ్లిక్ అంతా చూస్తుండగా పచ్చమూక పైన పడి విచక్షణారహితంగా కత్తులతో పొడుస్తుంటే అటు జనం, ఇటు పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇందుకేనా మేం ఓట్లేసి గెలిపించిందని ప్రశ్నిస్తే అవతల నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా సార్? దాడులు చేస్తున్న వారు గాంధేయవాదులట, అహింసావాదులట, శాంతి కాముకులట, సంఘ సంస్కర్తలట. ఏదో చిన్నగా అలా తమ నిరసన శాంతియుత మార్గంలో తెలియజేస్తున్నారట. అది కూడా తప్పేనా అన్న సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఈ హాహాకారాలు వినిపించడం లేదా? ఈ దాడులు, దౌర్జన్యాలు కనిపించడం లేదా? ఏమో, ఆ ముగ్గురు వెంటనే రియాక్ట్ కావాలి. రాష్ట్రం రావణ కాష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత వారిదే. పసుపు కండువా ధరించిన గాంధేయవాదులు, ఎల్లో కండువా కప్పుకున్న అహింసావాదులు, పచ్చ కండువా భుజాలపై వేసుకున్న శాంతి కాముకుల ఎల్లో కాండ ఏ విధంగా ఉందో మీరే చూడండి, చూపిస్తాను. ముందుగా ఈరోజు మన డిబేట్లో పాల్గొంటున్న వారిని పరిచయం చేస్తాను. కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, అడ్వకేట్, హైకోర్టు. అలాగే నాగార్జున యాదవ్, నిన్న ఆయన పైన దాడి జరిగింది. హోటల్లో టిఫిన్ చేస్తుంటే ఇదే ఎల్లో మోక ఆయన పైన దాడి చేసి, ఏ రకంగా దాడి జరిగింది సోషల్ మీడియాలో ఇప్పటికే అందరూ చూస్తుంటారు. కాసేపట్లో వారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అలాగే విజయబాబు గారు, సీనియర్ అనలిస్ట్. నేను ముందుగా మీకు ఒళ్ళు గగురు పొడిచే ఒక విజువల్ చూపిస్తాను. దయచేసి మీ ఇంట్లో పిల్లలుంటే చూపించకండి. చిన్న పిల్లలుంటే అసలు ఆ వీడియో, ఇప్పుడు నేను ప్లే చేయబోయే వీడియో చూపించకండి. వాళ్ళని పక్క గదిలోకి పంపించండి. మీరు మాత్రమే, పెద్దలు ఎవరైనా ఉంటే మీరు మాత్రమే చూడండి. ఓట్లేసి గెలిపించుకున్నాం. ఇంకా కొత్త ప్రభుత్వం రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయలేదు. ముఖ్యమంత్రిగా ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈలోపే ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఒక్కసారి ఆ నూజివీడ్లో ఏం జరిగిందో ఆ దృశ్యాలను ప్రసారం చేయండి. ఒక్కసారి ఆ విజువల్ ప్లే చేయండి. పిల్లలకి దయచేసి చూపించకండి. ఇది ఇందుకేనా ఓట్లేసి గెలిపించుకుంది? వీళ్ళేనా గాంధేయవాదులు? వీరేనా శాంతి కాముకులు? వీళ్ళేనా అహింసావాదులు? నట్ట నడి వీధిలో పట్ట పగలు నూజివీడులో గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ గిరీష్పై కత్తితో ఏ రకంగా దాడి చేస్తున్నారో చూడండి. దీనికంటే ముందు పడేసి 10 మంది పైన కూర్చొని కత్తులతో పొడిచారు. అక్కడి నుంచి ప్రాణభయంతో పరుగులు తీస్తుంటే పట్టుకొని మరి కత్తులతో పొడుస్తున్నారు. పట్ట పగలు సార్. బస్సులో చూసారా ఏ రకంగా అందరూ కళ్ళు అప్పగించి చూస్తున్నారో, గుడ్లు అప్పగించి చూస్తున్నారు? రోడ్లపైన జనాల్ని చూసారా ఏ రకంగా గుడ్లు అప్పగించి చూస్తున్నారు? అక్కడ పోలీసులు కూడా ఉన్నారు సార్. మన దౌర్భాగ్యం ఏంటంటే పోలీసులు చూడండి, అక్కడ వాట్సాప్లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇంత దౌర్జన్యం జరుగుతోంది. పట్ట పగలు నట్ట నడి వీధిలో నూజివీడులో ఒక వ్యక్తిని దారుణంగా చంపుతుంటే, ప్రాణాలు తీయాలని చూస్తుంటే, కత్తులతో విచక్షణారహితంగా పొడుస్తుంటే అడ్డుకునే నాథుడే లేడు. ఇదే ప్రజాస్వామ్యం. ఇందుకే ఓట్లేసి గెలిపించుకుంది. ఏంటి దారుణాలు? ఏంటి దౌర్జన్యాలు? ఎక్కడి నుంచి తెగబడ్డారు వీళ్ళంతా? ఎప్పుడు నోటికొచ్చింది, చేతికొచ్చింది చెప్పేటటువంటి ఎల్లో మీడియా ఈ వార్తని రాస్తుందా, చూపిస్తుందా? వైకాపా మూకల దాడి, ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటే కూడా వైకాపా మూకల దాడి అని రాసేటటువంటి ఎల్లో మీడియా ఈ విధంగా ఒక వ్యక్తిని నట్టనడి వీధిలో పట్ట పగలు కొంత వందల మంది అక్కడ చూస్తుండగా ఆ విధంగా పొడి చేస్తుంటే అడిగే దిక్కే లేదు. ఎవరూ పట్టించుకోరు. దయచేసి దండం పెట్టి అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కౌంటింగ్ ముగిసిన వెంటనే మీరేమన్నారంటే ప్రతీకారాల కోసం కాదు, మనం పాలన కోసం వచ్చాము అని చెప్పారు. కానీ జరుగుతోంది ఏంటో చూడండి సార్. ఒక్కసారి పిలుపునివ్వండి మీ నోటి నుంచి, ఇలాంటి దాడులు ఆపండి అని. వాళ్ళు ఏం ధ్వంసం చేస్తున్నారో తెలుసా?
రైతు భరోసా కేంద్రాలు అవసరం లేదా రైతులకి? మరి ఓట్లేశారు, ఎవరికి ఓట్లేశారో రైతులు వాళ్ళే నిర్ణయించుకోవాలి. సచివాలయాల మీద దాడి చేసి సచివాలయ బోర్డులన్నీ తొలగిస్తున్నారు. మరి సచివాలయాల వల్ల మేలు జరిగిందా, నష్టం జరిగిందా, పరిపాలన బాగుందా, మేలు జరిగిందా, కీడు జరిగిందా? ప్రజలే తేల్చుకోవాలి. చూడండి ఒకసారి, చూడండి సార్, శ్రీకాళహస్తిలో ఏం జరిగిందో చూడండి, గుంటూరు జిల్లా గురజాలలో ఏం జరిగిందో చూడండి, విజయవాడలో ఏం జరిగిందో చూడండి. సచివాలయాలకి వద్దు, మనకు అవసరం లేదు, తీసేద్దాం సార్, పగలగొడదాం సార్. రైతు భరోసా కేంద్రాలు మనకు అక్కర్లేదు, విలేజ్ క్లినిక్లు అవసరం లేదు, ఇక వాటన్నిటినీ తీసేద్దామంటారా? డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎలా దాడులు చేస్తున్నారు చూడండి. వైఎస్ఆర్ అనే పేరును తొలగించడంతో పాటు ఆ వైఎస్ఆర్ అనే పేరును కాళ్లతో తన్నారు. మా షర్మిలమ్మ గారు ఎక్కడున్నారు తల్లి, ఒకసారి చూడు. వైఎస్ఆర్ వారసురాలను అన్నావు కదా, దయచేసి స్పందించు. మీ తండ్రి గారికి జరుగుతున్న అవమానాన్ని చూడు. విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు, వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని. ఎక్కడున్నావు తల్లి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాయమైపోతే ఎలా తల్లి? వచ్చి స్పందించాలి కదా. ఎవరు దాడులు చేస్తున్నారు వాళ్ళని నిలదీయాలి కదా. తండ్రి గారు కదా, వారసురాలను అన్నావు కదా, ఏమైందమ్మా ఆ వారసత్వం? మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేర్తే చాలా? కొంగు చాచి అడిగారు కదమ్మా మీరు ఓట్లు. ఇప్పుడు చేతులు చాచి దండం పెట్టి అడుగుతున్నా. మీ తండ్రి గారికి అవమానం జరుగుతోంది, విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు, పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు, కాళ్లతో తంతున్నారు, మెడలో ఎల్లో కండువాలేస్తున్నారు, చేతికి జనసేన జెండాలు ఇస్తున్నారు. ఆ విగ్రహాలని ఆ విధంగా అవమానిస్తుంటే మీరు ఎందుకు స్పందించరు? ఎవరు మాట్లాడాలి ఇవన్నీ? శ్రీకాళహస్తి, గుంటూరు, విజయవాడ, ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చూడండి, ఏలూరులో ఏం జరిగిందో చూడండి. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కారుపై రాళ్ల దాడి ఏలూరులో. కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు ఇంటిపైన దాడి చేసి కార్లు పగలగొట్టారు. ఆదోనిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసి రాళ్ళు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అమాయకులు, ఓట్లేసినటువంటి అమాయకులు. ఆ పేదవాళ్ళనే తెలుస్తుందా మీకు? పేద కుటుంబాల కళ్ళకు కనిపిస్తున్నాయా? వీళ్లపైన మన దాడులు, వీళ్లపైన మన దౌర్జన్యాలు, వీళ్లపైన మనం కర్రలతో విరుచుకుపడేది, వీళ్లపైన మనం కత్తులతో దాడి చేసేది, ఆ ఇళ్లన ధ్వంసం చేసేది. సార్ చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా మీరు స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించాలి. లోకేష్ గారు మీరు స్పందించాలి. ఈ దాడుల్ని ఆపాలి. నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, ఫేక్ వీడియోలు ప్రసారం చేయటం లేదు. జస్ట్ ఇలా కౌంటింగ్ ముగిసింది, అలా అటాకింగ్ మొదలైంది. ఇలా కౌంటింగ్ ముగిసింది, అలా అటాకింగ్ మొదలైంది. గురజాలలో ఒకటి, ఏలూరు చూస్తే ఇటు, శ్రీకాళహస్తి చూస్తే అటు, ఇక ఆదోని చూస్తే అదే తీరు, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చూస్తే అదే. ఆ నూజివీడు ఒకసారి చూపించండి సార్. నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుందాం, ఇంతకంటే చేయగలిగింది ఏం లేదు. దయచేసి మీ పిల్లలకి చూపించకండి అని చెప్పాను, చూశారు కదా. ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలవి. ఇప్పుడు ఇదే విషయం పైన వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఏ వ్యవస్థ దగ్గరికైనా వెళ్ళి అయ్యా ఏంటి దాడులు, వీటిని వెంటనే ఆపండి అని అడిగితే స్పందించే వాళ్ళు ఉన్నారా? ఈ దాడులు ఆగుతాయా? ఆగేది ఎప్పుడు? అందుకే నేను దండం పెట్టి మరీ అడుగుతున్నా, దయచేసి చంద్రబాబు నాయుడు గారు స్పందించండి, ఒక్క పిలుపునివ్వండి సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మనం ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు ఎన్నికయింది, ఒక మంచి పాలన అందించడానికే అన్నారు. గుడ్, అభినందిస్తున్నాను సార్. కానీ జరుగుతున్నటువంటి దృశ్యాలు, మీ మాటలకు, మీరు చెప్పిన మాటలకు, జరుగుతున్న దృశ్యాలకు అసలు పొంతన కుదరడం లేదు సార్. దయచేసి రియాక్ట్ అవ్వండి, దయచేసి ఆ ప్రాణాలను కాపాడండి, ఆ దాడుల్ని, దౌర్జన్యాల్ని ఆపండి. రైట్, రాప్తాడు చూడండి దృశ్యాలు. కత్తులతో డాన్సులు చేస్తున్నారు, డీజేలు పెట్టుకొని. ఏంటిది?
ప్రజలు ఓట్లేశారు. ఓ పార్టీకి అనుకూలంగా ఓట్లేశారు, గెలిపించారు, కూటమిని గెలిపించారు. ఎస్, ఎందుకు గెలిపించారు? వారికి ఇంకా బెటర్గా ఇంకేమైనా కావాలనుకున్నారేమో. ఓట్లేశారు, గెలిపించారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో, లోకేష్ గారేమో, పవన్ కళ్యాణ్ గారేమో మేము కక్షలు తీర్చుకోవడానికి రాలేదు, దాడులు చేయడానికి రాలేదు, మంచి పాలన అందించడానికి వచ్చామని వారే చెప్పారు. వారి నోటితో వారే చెప్పారు. అభినందించదగ్గ విషయం. కానీ ఇక్కడ జరుగుతోంది ఏంటి? వారి మాటలకు మనం చూస్తున్న దృశ్యాలకు ఏమైనా పొంతన కుదురుతోందా? అసలు ఆ కత్తులేంటి? వాటిని తీసుకుని నడి వీధిలో ఆ డ్యాన్సులేంటి? ఆ వీరంగం ఏంటి? ఇళ్లలోకి చొరబాటం ఏంటి? అమాయకులను కొట్టడం ఏంటి? వారి ఇళ్లు ధ్వంసం చేయడం ఏంటి? న్యూజివీడులో గాంధీ బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్ గిరీష్పై ఆ దాడులేంటి? ఆ కత్తిపోట్లేంటి? ఎక్కడికి పోతోంది రాష్ట్రం? ఏమైపోవాలి ఈ రాష్ట్రం? ఏదైనా అంటే మొన్నటి నుంచి ఎప్పటి నుంచో గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి రాసుకుంటూ వచ్చారు. అన్నదమ్ములు కొట్లాడుకున్నా, భార్యాభర్తలు కొట్లాడుకున్నా, వైకాపా దాడి, వైకాపా రౌడీలు, వైకాపా గోండాలు. రామోజీరావు గారు దయచేసి చూడండి సార్ ఈ దృశ్యాలు. మీరు గాంధేయవాదులని వీరినైనా పిలిచేది? శాంతి కాముకులని వీరినైనా పిలిచేది? అహింసావాదులని వీరనైనా పిలిచేది? రాయండి మీ పేపర్లో, చూపించండి మీ టీవీల్లో. ఆ ప్రాణాలను కాపాడండి. భయభ్రాంతులకు గురై రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి తీసుకురాకండి సార్. ప్రజాస్వామ్యం వైపు, నిజం వైపు, సత్యం వైపు నిలబడండి సార్. నీతిగా, నిజాయితీగా మనం మాట్లాడే ప్రతి మాట ఎన్నో కుటుంబాలను ఆదుకుంటుంది సార్. ఈ దాడులేంటి? దౌర్జన్యాలేంటి? కత్తిపోట్లేంటి? ఈ కత్తులతో డాన్సులేంటి? ఎక్కడున్నాం మనం? ఓట్లేసిన ప్రజలే దీనికి సమాధానం చెప్పాలి. పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటా నేను. పబ్లిక్కే దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు ఏ వ్యవస్థ మనకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు.